ఏలూరు జిల్లా దెందులూరులో పొలిటికల్ వార్ నడుస్తుంది. వైసీపీ వర్సెస్ టీడీపీగా సీన్ మారింది. దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, చింతమనేని ప్రభాకర్గా ఎపిసోడ్ కొనసాగుతుంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక కొన్నేళ్ల పాటు విదేశాలకు వెళ్లిన అబ్బయ్య చౌదరి ఇటీవల కొండలరావుపాలెంలోని తన నివాసానికి వచ్చారు. ఈ క్రమంలోనే తన తోటలోని పామాయిల్ గెలలను కూలీలను పెట్టి కోయిస్తున్నారు. ఇది గమనించిన కొందరు అబ్బయ్య చౌదరి ఇంట్లోకి ప్రవేశించారు. గెలలు కోస్తున్న కూలీలను అడ్డుకొని పామాయిల్ గెలలు ఓ ట్రాక్టర్లో ఎత్తుకెళ్లారు. అయితే తన ఇంట్లోకి ప్రవేశించిన వారంతా టీడీపీ కార్యకర్తలైనట్టు అబ్బయ్య చౌదరి ఆరోపిస్తున్నారు. తన ఇంటిపై దాడులు చేశారని మండిపడ్డారు. ఇదేం రాక్షస పాలనంటూ టీడీపీ తీరుపై విరుచుకుపడ్డారు. ఇక అబ్బయ్య చౌదరికి వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని మద్దతు పలికారు. తాము అధికారంలోకి వచ్చాక అబ్బయ్య చౌదరిల లాంటి వారు 100 మంది వస్తారని చెప్పారు. టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క గెలకు సరిసమానమేంటో చూపిస్తామంటూ హెచ్చరించారు. అటు అబ్బయ్య చౌదరి తీరు, పామాయిల్ గెలల వివాదంపై టీడీపీ నేతలు స్పందించారు. 2019-24 మధ్యకాలంలో కొల్లేరులో రైతుల చేపలను అబ్బయ్య చౌదరి విక్రయించారని గుర్తు చేశారు. వాటికి బకాయిలు చెల్లించాలని రైతులు కోరారని, కానీ అబ్బయ్య చౌదరి స్పందించలేదన్నారు. ఇందులో భాగంగానే ఆయన ఇంటి వద్ద రైతులు ధర్నా నిర్వహించినట్లు వెల్లడించారు. అబ్బయ్య చౌదరి ఇంటి దగ్గర ధర్నా చేసింది పామాయిల్ గెలలు ఎత్తుకెళ్లిన సంఘటనలో టీడీపీ కార్యకర్తలు లేరని, అక్కడ ఉన్న వారందరూ రైతులేనని టీడీపీ చెబుతోంది. దెందులూరు నియోజకవర్గంలో ఒక నీచమైనటువంటి దుర్మార్గమైనటువంటి పాలన జరుగుతూ ఉంది. ఈరోజు సాక్షాత్తు నా ఇంటి మీద దాడి చేసేటువంటి ప్రయత్నం, ఈరోజు కేవలం మమ్మ హతమార్చాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. నా సొంత తోటలో, నా ఇంట్లో, నా కాంపౌండ్ వాళ్ళలో ఈరోజు తోటలకు నేను కాయలు కోస్తూ ఉంటే అక్కడికి వచ్చి దాడి చేస్తారా వీళ్ళు? ఎవరిని భయపెడదాం అనుకుంటూ ఉన్నారు? ఇటువంటి సంఘటనలు చేస్తూ దుర్మార్గమైనటువంటి ఒక నీచమైన సంస్కృతి తీసుకొస్తున్నారు. అంటే ఒక రైతు బిడ్డగా పుట్టినటువంటి నాకు నా పొలాన్ని సాగు చేసుకునేటువంటి హక్కు లేదా? ఈ ప్రభుత్వం చెప్పండి. పోనీ నా పొలాలన్నీ వదిలేసి బయటికి వెళ్ళిపోతాం మేము కూడా. ఎంత నీచమైన సంస్కృతి! ఈరోజు 41 పామాయిల్ మొక్కలు చచ్చిపోయినాయి నా తోటలో. ఎవరు సమాధానం చెప్తారు? 35 దాదాపుగా గంధం చెట్లు కోసుకుని వెళ్ళిపోయారు వీళ్ళు. అదేవిధంగా ఒక్క మొక్కలు 20 కోసుకుని వెళ్ళిపోయారు. ఇంత దారుణమైన నీచమైన సంస్కృతి ఎప్పుడన్నా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉందా? ఇంత నీచమైన దుర్మార్గమైనటువంటి సంస్కృతిని ఇక్కడ తెరలేపుతూ ఉన్నారు. ఈరోజు రాజకీయాలు ఉంటాయి, గెలుపు ఓటములు ఉంటాయి, కానీ ఈ విధంగా తోటల మీద దాడులు చేసే భయం ఏంటి? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడి చేసినప్పుడేమో తప్పు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు దాని మీదే మీరందరూ కూడా కేసులు పెట్టి చాలామందిని ఈరోజు జైలు పాలు చేయడం జరిగింది. అబ్బయ్య చౌదరి ఇంటి మీద అయితే మీరు నచ్చినప్పుడల్లా వచ్చి దాడులు చేయొచ్చు, ఇంత రాళ్ళు విసరొచ్చు, మా తోటల్ని మీరు ఆక్యుపై చేయొచ్చు, మా పొలాలన్నీ కూడా ధ్వంసం చేయొచ్చు. ఇది ఎక్కడ రాజకీయం? ఇదేం మంచి ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా నేను. తప్పకుండా కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. అబ్బయ్య చౌదరి గారి ఆస్తిలోకి బరి తెగించినటువంటి టీడీపీ మోకలు ఈ ఆస్తుల్లోకి చొరబడుతుంటే ట్రెస్పాసింగ్ అవ్వదా? మీరు రక్షించరా? ఇంకేమన్నా అంటే అబ్బయ్య చౌదరి ప్రాణాలను కాపాడామని చెప్పని కొంతమంది పోలీసులు కాళ్ళు రగరేసి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఇవాళ ఏదైతే మీరు ఈ విత్తనాన్ని పాతుతున్నారో, ఈ మొక్కను పాతుతున్నారో, మరొక 3.5 సంవత్సరాల తర్వాత నెల గెలలు ఇవాళ పామాయిల్కి వస్తే వారం గెలలు తీసేటువంటి పరిస్థితుల్లో అబ్బయ్య చౌదరి ఉంటాడు. ఖచ్చితంగా మీ పాపాన్ని పండే రోజు వచ్చిన 3.5 సంవత్సరాల తర్వాత వారానికి కూడా గెలలు తెంపే పరిస్థితి, గెలలు దింపే పరిస్థితి వస్తున్నది కూడా గుర్తుపెట్టుకోమని చెప్పని నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ పార్టీ వాళ్ళని. మీ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆనాడు పేటరేగిపోయి ప్రజల యొక్క సంబంధించినటువంటి ఆస్తుల్ని కాజేసి వాళ్ళ యొక్క జీవన విధానంలో రావాల్సినటువంటి డబ్బుల్ని కొట్టేసి నువ్వు గుడ్డి నీరో చక్రవర్తిలాగా రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే నీ చేతగానితనం వల్ల, నువ్వు నోరు మూసుకుని పట్టించుకోకపోవటం వల్ల, నీరో చక్రవర్తిలాగా ప్రవర్తించడం వల్ల ఆనాడు అతను చేసినటువంటి దురాఘాతాలు 1 కాదు, 2 కాదు, 3 కాదు,
ఆ విషయాలన్నిటికీ ఈనాడు జవాబు చెప్పేటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ఏర్పడింది అతనికి. మీరు బ్రౌన్సర్లు ఎందుకు తెచ్చారు, గోండాలను ఎందుకు తెచ్చారు, ఎందుకు మీ తోటలో మీరు కాయలు కోసుకుంటానికి అంత హంగామా ఎందుకు ఏర్పడిందని అడుగుతున్నాను నేను.